వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు సాటర్డే ఆఫ్టర్నూన్ టైం, ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది. లంచ్కి ఈ టమాటో రైస్ ఇంకా క్యారెట్ రైతా చేశాను. చిద్వికి టమాటో రైస్ ఈ మధ్య ఫేవరెట్ అయిపోయింది. వారానికి ఒక్కసారన్నా చేయమ్మా అని అడుగుతుంటాడు. చిద్వి లంచ్ చేసేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బయట ఆడుతుంటే ఇంకా వీడు కూడా పోయినాడు. సో నైట్ కొంచెం స్నో పడింది, మరీ అంత ఎక్కువేం పడలేదు. పిల్లలందరి గ్రౌండ్లో ఉన్న స్నో అంతా తీసుకొచ్చి ఒక కుప్పకేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో తెలీదు. సో తర్వాత ఇంకా ఈవినింగ్ టైం ఇప్పుడు అరౌండ్ 4 అట్లా అవుతుంది. ఇంక ఇప్పుడు కొంచెం పని ఉందన్నమాట లైబ్రరీలో అండ్ వాల్మార్ట్లో, అందుకు వెళ్తున్నాం. మెయిన్ వాల్మార్ట్కి వెళ్ళేది చిద్వికి ఈ వీక్లో వ్యాలంటైన్స్ డే ఉంది కదా. సో వీళ్ళు స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ తోటి వ్యాలంటైన్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే, గిఫ్ట్స్ అంటే మరి పెద్దవేం కాదు, చిన్న చిన్న కార్డ్స్, క్యాండీస్ లైక్ అట్లాంటివి అనమాట. సో అందుకు అవి తీసుకోవడానికని వెళ్తున్నాం. ఫస్ట్ అయితే లైబ్రరీలో బుక్స్ రిటర్న్ చేసి కొన్ని బుక్స్ తెచ్చుకోవాలన్నమాట. అందుకు ఇంక ఇప్పుడైతే లైబ్రరీకి వెళ్తున్నాం. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ చలి చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ మేము ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చాం కదా, అప్పటి నుంచి అంటిల్ మే వరకు చాలాసార్లు స్నో పడింది. ఈవెన్ మార్చ్ ఎండింగ్ వరకు -20లో ఉండేది సమ్టైమ్స్. బట్ ఈసారి అయితే ఎప్పుడో ఒక 2-3 సార్లు -20కి పోయింది అంతే. ఈ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ ఈసారి స్నో కానీ లైక్ చలి కానీ చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు అయితే లైక్ స్ప్రింగ్లో ఇంకా ఫాల్ సీజన్లో ఉన్నట్టు ఉంటుంది టెంపరేచరు. చాలా బాగుంది ఈసారి అయితే, అంత చలి లేదు ఇక్కడ. అవునన్న, కొరియందే అయింటుంది కదనా. జేజు అని పెట్టినారంటే ద జాపనీస్ రెస్టారెంట్ అంట. ఓకే, ఇక్కడ జేజు అని బోర్డు ఉంది కదా, అది చూడంగానే చిద్వి అమ్మ అక్కడ చూడు జేజు అని ఉంది అంటున్నాడు. సో జేజు అంటే ఏంటంటే, కొరియాలో జేజు ఐలాండ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అది టూరిజంకి చాలా ఫేమస్ అనమాట ఐలాండ్. సో అది చూడంగానే మేము కొరియన్ రెస్టారెంట్ అయింటుంది అనుకున్నాము, బికాజ్ జేజు అనే పేరుతో ఉండేసరికి. బట్ అది జాపనీస్ రెస్టారెంట్ అంట. ఈ జేజు ఐలాండ్ సౌత్ జపాన్కి బార్డర్లో ఉంటుందంట. మేబీ అందుకు ఆ రెస్టారెంట్కి ఆ పేరు పెట్టినట్లున్నారు. బట్ ఆ ఐలాండ్ అయితే మాత్రం కొరియా టెరిటరీ. ఇదిగో ఈ బుక్స్ తెచ్చుకోయినాడు చిద్వి 1 మంత్ బ్యాక్. అవి రిటర్న్ చేయాలి ఇదే లైబ్రరీ. సో ఇక్కడ పి లైబ్రరీ అని ఉంది కదా, పి అంటే పూడూరు లైబ్రరీ అనమాట. బుక్స్ మనం రిటర్న్ చేసినప్పుడు బయటనే డ్రాప్ ఆఫ్ ఏరియా ఉంటుంది, అక్కడైనా చేయొచ్చు, లేదంటే లోపల వచ్చి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట. అంతేనా? మన బుక్స్ రిటర్న్ చేయంగానే ఇట్లా రిసీట్ వస్తుంది. దీంట్లో మనం ఏ బుక్స్ ఎప్పుడు రిటర్న్ చేసామనేది ఉంటుంది. వీడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా దీంతో ఆడుతుంటాడు. కొంతసేపన్నా దీంతో ఆడి నెక్స్ట్ బుక్స్ దగ్గరికి వెళ్తాడు. సో మీన్ వైల్ నేను ఇక్కడ నాకి ఒక బుక్ కావాలన్నమాట. ఎలాన్ మస్క్ బయోగ్రఫీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది కదా, దానికోసం అది ఎక్కడుందా అని సెర్చ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చిద్వి వాడికి కావాల్సిన బుక్స్ లైక్ హ్యారీ పాటర్ అని, ఇంకా సూపర్ హీరో బుక్స్, ఇదిగో ఇట్లా మార్వెల్ బుక్స్, అట్లా వాడికి కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత నేను వాడికి ఏవి అవసరం అవుతాయో ఆ బుక్స్ తీసుకుంటాను. బట్ లక్కీగా వాడు తీసుకున్నవి, నేను వాడి కోసం తీసుకున్న బుక్స్ అన్నీ చదువుతాడు. సో బోర్ కొట్టినప్పుడల్లా బుక్స్ చదువుతుంటాడు. అది ఇంకా అట్లే అలవాటు అవుతుందని చెప్పి ఫ్రీక్వెంట్గా లైబ్రరీకి వస్తుంటాం. చిద్వి బుక్స్ తీసుకునేది అయితే అయిపోయింది. నేను జస్ట్ మీకు ఒకసారి అంతా చూపిస్తున్నాను. ఇదిగో మంచిగా ఇలాగా కేటగిరీస్లో ఉంటాయన్నమాట. ఇలా చిల్డ్రన్స్ సపరేట్, ఇంకా టీన్స్ అన్ని ఏజ్ వాళ్ళకి మంచిగా సపరేట్ ఉంటాయి. అందులో మరి ఫిక్షన్, నాన్ ఫిక్షన్ బుక్స్ అన్నీ అలాగా మంచిగా ఉంటుంది. ఇది పబ్లిక్ లైబ్రరీ అనమాట. బట్ ఇందులో మనం ఆ మెంబర్షిప్ కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా ఫ్రీనే, మనం ఒక పైసా కట్టనక్కర్లేదు మెంబర్షిప్కి. జస్ట్ మన ఐడి ప్రూఫ్ ఇస్తే మనకి కార్డ్ ఇస్తారనమాట. సో మనం బుక్స్ తీసుకుని వెళ్ళి ఒక 6 వీక్స్ వరకు పెట్టుకోవచ్చు అనుకుంటాను. సో తర్వాత రిటర్న్ చేసి మళ్ళీ అట్లా ఎన్ని బుక్స్ అయినా తీసుకోవచ్చు, మొత్తం ఫ్రీనే. బుక్స్ తీసుకెళ్ళినప్పుడల్లా మ్యాక్సిమం 5 to 6 బుక్స్ వరకు చెక్అవుట్ చేయొచ్చు అనుకుంటాను. నెక్స్ట్ నేను బయోగ్రఫీ సెక్షన్కి వచ్చి ఇక్కడ నాకు కావాల్సిన ఎలాన్ మస్క్ బయోగ్రఫీ బుక్ ఉందేమో అని చూస్తే నాకు దొరకలేదు. అందుకు ఈ సెరీనా విలియమ్స్ బుక్ తెచ్చుకున్నాను. సో నేను బుక్స్ డైలీ ఏం చదవను, బట్ అప్పుడప్పుడు చదువుతాను అనమాట. బట్ చిద్వి అయితే మోస్ట్లీ వీక్ డేస్లో ఎవ్రీడే నైట్ పడుకునే ముందు 20 to 30 minutes బుక్ చదివి పడుకుంటాడు. ఇంకా అప్పుడు అట్లా వాడు చదివినప్పుడు నేను వింటుంటాను. ఇంకా వీకెండ్స్లో అయితే వాడికి ఇష్టమైతే చదువుతాడు నైట్ టైము, లేదంటే లేదు. ఇంకా
వీకెండ్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు బయట ఆడుకునేకి లేకుంటే ఇంకా మేము ఎక్కడ వెళ్ళకుంటే బోర్ కొడుతుంటే అప్పుడు కొంతసేపు తీసి చదువుతాడు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు వాల్మార్ట్కి వచ్చాం. ఇది చిద్వి ఫస్ట్ వ్యాలంటైన్స్ డే షాపింగ్. కొరియాలో కూడా వీళ్ళకి స్కూల్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అవి ఉండేవి కానీ బట్ ఇట్లా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ అవేం లేకుండా ఉండే. స్టోర్ మొత్తం వ్యాలంటైన్స్ డే వైబ్స్తో నిండిపోయింది. నేను ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకుందామని చూశాను. ఇవి తీసుకుందాం అనుకున్నాను, తర్వాత నాకు గుర్తొచ్చింది లాస్ట్ టైం దీళ్ళతో పద్మ బజ్జీలు చేసింటే చాలా స్పైసీగా ఉండే. ఇవెందో సీడ్స్ తీసేసినా కూడా ఇంక అందుకే అవి తీసుకోలేదు. ఇక్కడ నేను రామ్కి చెప్తున్నాను, అక్కడ చూడు ఆయన ఎంత హైట్ ఉన్నాడో అని. తర్వాత రామ్ అన్నాడు అక్కడ ఆయన కాదు ఆమె అని. నేను షాక్ అయ్యాను. నాకు తెలిసి ఒక 6.5 సంథింగ్ ఉంటుంది ఆమె హైట్. చాలామంది ఇక్కడ భలే హైట్ ఉంటారు, ఈవెన్ లేడీస్ అయినా కూడా కొంతమంది హైట్ ఉన్న వాళ్ళు 6.5 అట్లా ఉంటారు. మిగతా స్టేట్స్లో నేను యూట్యూబ్లో చూశాను మంచిగా ఇండియా స్టోర్లోనే బజ్జీ మిర్చి దొరుకుతాయంట, మన ఇండియాలో దొరికే అట్లాంటివే. బట్ మాకి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్లో అయితే దొరకట్లేదు. మన ఇండియన్ వెజిటబుల్స్ అయితే ఇండియన్ స్టోర్లో తెచ్చుకుంటాము. ఇంకా మిగతావి ఉంటాయి కదా మష్రూమ్స్, క్యూకుంబర్, అవి వాల్మార్ట్, శామ్స్లో తెస్తుంటే ఎక్కువ క్వాంటిటీ వస్తున్నాయి అనమాట. ఇంకా అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని చెప్పి ఇంకా వాల్మార్ట్లో అయితే మనకి తక్కువ క్వాంటిటీలో కూడా ఉంటాయి. వద్దులే రామ్, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, నాకు నా వల్ల కాదు అవి. నేను కొరియాలో 8 years ఉన్నా కూడా అసలు ఎప్పుడు కిమ్చి ట్రై చేయలేదు. నాకు ఎందుకు ఆ స్మెల్లే పడదు. రామ్ ఈ నూడిల్స్ జస్ట్ కిమ్చి ఫ్లేవర్ వెళ్ళి తీసుకుందామంటే నేనైతే తినలేను, మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పాను. కొరియా అంటేనే కిమ్చి, కిమ్చి అంటే కొరియా అనొచ్చు. లైక్ మనకి తెలుగు స్టేట్స్లో ఆవకాయ ఎంత ఫేమస్ పికిలో, కొరియాలో కిమ్చి పికిల్ కానీ కిమ్చి ఫ్లేవరు ఆ నూడిల్స్ అంత ఫేమస్. ఇదిగో ఇవే అనమాట చిద్వి కావాల్సిన వ్యాలంటైన్స్ డే కార్డ్స్ అండ్ గిఫ్ట్స్. ఇందులో ఈ మిక్కీ మౌస్ దాంట్లో పెన్సిల్స్తో పాటు కార్డ్స్ ఉన్నాయంట. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్వి బాయ్స్ కని తీసుకున్నాడు, మిక్కీ మౌస్ పెన్సిల్స్ గర్ల్స్ కని తీసుకున్నాడు. సో ఈ స్పైడర్ మ్యాన్ దాంట్లో ఒక ఇట్లా స్పైడర్ మ్యాన్ ఎరేజరు ఇంకా కార్డ్ ఉంది. సో ఇవి అనమాట చిద్వి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్. అట్లా వాల్మార్ట్ షాపింగ్ అయితే తొందరగా ముగించుకున్నాము. నాకు ఈ శామ్స్, కాస్ట్కోలో షాపింగ్ అంటే వాల్మార్ట్లో షాపింగే బాగా ఇష్టం అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి, లైక్ మనకి యాక్సెసరీస్కి సంబంధించి మొత్తం ఉంటాయి, మంచిగా టైంపాస్ అవుతుంది. కాకపోతే ఈరోజు చిద్వికి ఇంటికి వెళ్ళిన తర్వాత చెస్ ప్రాక్టీస్ టోర్నమెంట్ ఉందన్నమాట 6:30కి, అందుకు ఇంకా తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. వచ్చేసాం ఇంటికి. అయితే ఇంకా వచ్చి నేను అవన్నీ సర్దేసి దీపారాధన అయితే చేశాను ఈవినింగ్. సో చిద్వి ఇంకా రాగానే ఒక 20 minutes రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా మిల్క్ తాగేసి ఇక్కడ చెస్ అయితే ఆడుతున్నాడు. ఇంకా నేను మొన్న చేసిన నిప్పట్లు కాఫీ తోటి నా మీ టైంని ఎంజాయ్ చేశాను. దెన్ ఇప్పుడు డిన్నర్ టైం అయింది. డిన్నర్కి ఈరోజు జంక్ డిన్నర్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో వాల్మార్ట్లో నాకు ఈ క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా కనిపించింది. అది చూడంగానే తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళాక నైట్ ఈరోజు గోబీ మంచూరియా చేసుకోవాలనిపించింది. అందుకే ఇంక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. నేను ఇంతకుముందు వేరే ఛానల్లో ఏదో చూసి చేసేదాన్ని, అప్పటికంటే నాకు ఈసారి చాలా బాగా వచ్చిందనమాట. ఈసారి అమ్మ చేతి వంట ఛానల్లో చూసి ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే, అండ్ ప్రాసెస్ కూడా కొంచెం క్విక్గా అయిపోయిందనమాట ఇలా చేయడం వలన. చిద్వి ఎప్పటి నుంచో ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతున్నాడు, చాలా రోజులు అయిపోయింది వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయక. అందుకు ఇందాక వాల్మార్ట్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ తీసుకొచ్చానమాట. దానికి కార్న్ ఫ్లోరు, సాల్ట్, కొంచెం కారం వేసి ఇంకా దానికి కొంచెం పట్టాక డీప్ ఫ్రై చేస్తున్నాను. సో ఇదిగో మన గోబీ అయితే రెడీ అయిపోయింది. నా ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట గోబీ మంచూరియా. ఎంతగా మిస్ అవుతున్నానో ఇండియాలో గోబీ మంచూరియా, భలే తినేదాన్ని అసలు కాలేజ్లో ఉన్నప్పుడు. ఇంకా మనకి ఇండియాలో స్ట్రీట్ సైడ్ దొరికేది అయితే ఫుల్ కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్, టేస్టింగ్ సాల్ట్ అవి యాడ్ చేస్తారు కదా. మనం అవేవి యాడ్ చేయకుండా చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇలాగ నా స్ట్రీట్ ఫుడ్ క్రేవింగ్స్ని నా కుకింగ్తో నేను సాటిస్ఫై చేసుకుంటుంటాను. సో తిన్న తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ చెస్ ఆడుతున్నారు. తర్వాత గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది కదా, అది చూసాం కానీ నాకైతే అస్సలు ఇంత కూడా నచ్చలేదు. అట్లా మా సాటర్డే గడిచిపోయింది. అంతే అండి ఈ చిన్న వ్లాగ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.